తిరుమల శ్రీవారి క్యూ లైన్లో భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గత 20 రోజులుగా క్యూ లైన్ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దాటి బయటకు వస్తుంది. అయితే టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీటీడీ చైర్మన్ పాలక మండలి సభ్యుల సూచనల మేరకు గత 15 రోజులుగా టీటీడీ ఏపీ, తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను స్వీకరిస్తూ వస్తుంది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పేరుకు బ్రేక్ దర్శన సమయంలో మార్పు తెచ్చిన సర్వదర్శనం ప్రారంభమయ్యేందుకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలవుతుంది. క్యూ లైన్లో సైతం సరైన సదుపాయాలు కల్పించడం లేదనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీన్ని పాత వీడియో అంటారనే ఉద్దేశంతో సమయం, స్థలం, తేదీతో సహా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ అందిస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయని భక్తులు ఆ వీడియోలను విమర్శిస్తున్నారు. సామాన్య భక్తుల వ్యధ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ మనకి ఫోన్ లైన్లు అందిస్తారు. ప్రసాద్, భక్తులు టీటీడీ అధికారులపైన విమర్శలు చేస్తూ నినాదాలు చేస్తున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. డీటెయిల్స్ అండి. కార్తీక్ తిరుమలలో భక్తులు ఆందోళన దిగారు. గత 2 రోజులుగా తిరుమలలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. మరి నిన్న అయితే దాదాపు క్యూ లైన్ లోనే 10 గంటల నుంచి 12 గంటల పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ క్యూ లైన్ లో గంటల తరబడి నిర్వహించాల్సిన పరిస్థితి ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క టీటీడీ అధికారులు కూడా భక్తులు ఏర్పాట్లు సరిగ్గా నిర్వహించకపోవడంతో భక్తులందరూ కూడా తీవ్ర కోపానికి గురైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే మనకి ఆల్వార్ ట్యాంక్ చుట్టూ ఉన్న క్యూ లైన్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వస్తున్న సందర్భంలో అక్కడ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ అంటే ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు సరైన విధంగా అందించడం లేదనేసి భక్తులకు ఆందోళన దిగారు. దీంతో క్యూ లైన్ లో ఉన్న భక్తులందరూ కూడా టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ ఈవో డౌన్ డౌన్ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దీంతో నినాదాలు చేస్తూ క్యూ లైన్ లో ఉన్న భక్తులందరూ కూడా అరుస్తూ ఉండడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఆపలేదు. కానీ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా తిరుమలలో భారీగా భక్తులు వృద్ధి రావడం, వాళ్ళకి సరైన ఏర్పాట్లు టీటీడీ చేయకపోవడం, మరోపక్క వీఐపీ దర్శనాలు కూడా ప్రతిరోజు గతంలో వేసవి సెలవులు వస్తే ఈ లెటర్స్ రద్దు చేసేవాళ్ళు. ప్రస్తుతం సిఫారసు లెక్కలు కూడా తీసుకోవడం, భక్తులు వీఐపీలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో సామాన్య భక్తులకు ఎక్కువ సమయం పడుతూ వస్తుంది. దీంతో భక్తులందరూ కూడా ఈ 24 గంటల నుంచి దాదాపు 30 గంటలకు దర్శనం ఉండడంతో భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసి నిన్న రాత్రి ఒక్కసారిగా కట్టదించుకున్న భక్తులు క్యూ లైన్ లోనే గతంలో ఎన్ని విధంగా టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది రైట్. థ్యాంక్ యూ ప్రసాద్. టీటీడీ